హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువ సమయము బెంగళూరులో తన ఇంట్లోనే ఆయన గడుపుతున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు రావటం, అసెంబ్లీ ఉన్నప్పుడు 1-2 సార్లు అసెంబ్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే బెంగళూరుకు వెళ్ళిపోవటం అనేటువంటి అంశం మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయటం, బెంగళూరు పారిపోతున్నాడు, భయపడి పారిపోతున్నాడు, ఇలాంటివన్నీ మాట్లాడటం, ఇవన్నీ వాళ్ళ ప్రత్యర్థి పార్టీలు మాట్లాడటం ఇవన్నీ ఓకే. అయితే బెంగళూరు నుంచి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అంశాల మీద కొన్ని వార్తా కథనాలు ఈవెన్ కొన్ని నడుస్తున్నాయి, కొన్ని ప్రచారాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు, ఢిల్లీ పెద్దలతో తమకి అనుకూలంగా వ్యవహరించేటువంటి విధంగా మంతనాలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉండేటువంటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడము, కొన్ని కేసులు ఇప్పుడు రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. మిగతా కొన్ని కేసులు మైన్స్, మద్యము, శాండు, ఎక్సైజు ఇలాంటి అన్నిటి వాటిలో కేసులు నమోదు చేస్తారు అనేటువంటిది ఈ వైట్ పేపర్ రిలీజుల తర్వాత సిఐడి దర్యాప్తులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా బెంగళూరుకి మకాం మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దాడిని తట్టుకోవటం కోసం కేసులు కానివ్వండి, మిగతా విషయాలు కానీ కొన్ని రాజకీయ వ్యూహాలతో ఆయన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కొన్ని మీడియాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఆ వార్తా కథనాల సారాంశం ఏమిటంటే అనేక రకాల వార్తా కథనాలు వస్తున్నాయి. ఏటికి ఆధారాలు ఉండవు, అది వేరే విషయము. వార్తా కథనాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి తోచినటువంటి వాళ్ళు చేసుకుంటున్నారు. మొట్టమొదట బెంగళూరు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి వార్తా కథనాలు ఏంటి అని అంటే, ఈయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆయనతో చాలా కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఆయనతో మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్ పార్టీలో, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాల గురించి, లేకపోతే ఇండియా కూటమిలో చేరేటువంటి అంశము, ఇలాంటి వాటి మీద సంప్రదింపులు జరుపుతున్నారని. కొన్ని అయితే మరి పరిధి దాటి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా రాశారు. కొంతమంది కూడా కొన్ని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే 1.72%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు ఉన్నాయి. 40% ఓట్లు వాళ్ళు వెళ్ళి 1.72% వాళ్ళు డిపాజిట్లు రాని పార్టీలతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కలుస్తారా? అట్లా ఉండదు, అది వేరే విషయం. దాంట్లో డీకే శివకుమార్ కూడా ఒక ఖండన కూడా ఇచ్చారు, ఎప్పుడు ప్రశ్న మమ్మల్ని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కలవలేదు అని. అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ పూర్తిగా అదుపు తప్పాయి, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి దాని మీద ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసినటువంటి విషయం తెలిసిందే. ఆ ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, అదేవిధంగా తమిళనాడుకి సంబంధించిన ఏఐడిఎంకే, కేరళకి చెందినటువంటి ఐయుఎంఎల్ సంబంధించినటువంటి ఎంపీలు, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి శివసేన నాయకులు, వీళ్ళందరూ కూడా వచ్చి మద్దతు తెలియజేశారు. ఎక్కువగా మద్దతు తెలియజేసినటువంటి వాళ్ళు అయితే ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమితో జత కడుతున్నాడు, ఎన్డీఏ వాళ్ళకి అల్టిమేటం జారీ చేసి నేను వెళ్ళిపోతాను అని అనేటువంటి వార్తా కథనాలు కూడా వచ్చాయి. అది మరి అసలు ఆయన ఇండియా కూటమిలోకి వెళ్తాడా, ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి మద్దతు ఇస్తాడా అనేటువంటి దాని మీద అయితే ఇప్పటి వరకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతృత్వం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కూడా మా ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పలే. అయితే తాజాగా వచ్చినటువంటి వార్తా కథనాలు ఏమిటి అని అంటే, కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళ వార్తా కథనాల్లో వచ్చినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా, లేదా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో బీజేపీలో ఉండి బయటికి వచ్చి మళ్ళీ బీజేపీలో చేరినటువంటి నేత అంటూ కొన్ని
కొంతమంది ఇండైరెక్ట్గా చెప్తూ వాళ్ళ ద్వారాగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాము రాజ్యసభలోనూ అన్నిట్లో కూడా, కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో మా మీద వేధింపులు లేకుండా మీ ఎన్డీఏ ప్రభుత్వానికి చెప్పండి అనేటువంటి విధంగా కొంత ఏదో మాట్లాడుతున్నారు అనేటువంటిది చర్చ. మరి దీనికి బీజేపీ వాళ్ళు వింటారా? బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అంత వ్యతిరేకత అయితే కనపడటం లేదు. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు వైసీపీకి, లోక్సభలో 4 ఉన్నారు, 15 మంది ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 16 కదా ఉంది, మాకు 15 ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సందర్భంలో చెప్పారు. మొన్న ఓం బిర్లాకి సంబంధించినటువంటి ఎన్నిక, లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో కొంత సానుకూలత ఉండొచ్చు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం కూడా ఎన్డీఏ కదా, మరి కేంద్రంలో ఎన్డీఏ పెద్దలు ఎలాగ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తారు అనేటువంటి చర్చ ఉండొచ్చు. దీని మీదనే కొత్త వాదన వచ్చింది ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ తెలుగుదేశం నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ, ఇక్కడ కేవలము కొద్దిమంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి నామకే వస్తే, అది కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ, దాంట్లో 16 మంది తెలుగుదేశం ఎంపీలు, 2 జనసేన ఎంపీలు ఉన్నారు. అందుకని కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉండకపోవచ్చు అని. అందుకే జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులతో లేదా బీజేపీకి సంబంధించిన నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని. ఈ సంప్రదింపుల విషయంలో ఎంత నిజం అనేటువంటి దాని మీద ఒక స్పష్టత అయితే మాత్రం ఆధారాలు ఉండనటువంటి ఇవి ఆరోపణలు, అనుమానాలు మాత్రమే. మరి ఏం జరుగుతుంది ఏంటి, ఢిల్లీ కేంద్రంగా లేకపోతే బెంగళూరు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తుంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్సైజ్ కేసుల్లో మేము సిఐడి దర్యాప్తు జరిపిస్తామని చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రకటించారు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించినటువంటి స్కాము, కాబట్టి ఈడీ కూడా దర్యాప్తు జరపాలని కూడా అడిగారు చంద్రబాబు నాయుడు. మరి అసలు ఈడీ రంగంలోకి దిగిద్దా లేదా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్సైజ్కి సంబంధించినటువంటి కేసుల్లో అనేటువంటి చూడాలి. గతంలో పురంధేశ్వరి కూడా 36,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్లని. ఢిల్లీ వాళ్ళకే తీసుకెళ్ళి ఇచ్చారు సిబిఐ ఈడీ ఎంక్వైరీలు జరపాలని. ఏం ఎంక్వైరీ వేయాలి అప్పుడు. మరి ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు వీళ్ళు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వేస్తారా లేదా అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందనేది భవిష్యత్తులో తేలేటువంటి పరిస్థితి ఉంటుంది.